back to my channel. ఈరోజు మనం పచ్చి మామిడికాయ జ్యూస్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా. ఎందుకంటే మన మ్యాంగోలో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి హ్యూమినిటీ పవర్ని కూడా బాగా ఇస్తుంది. స్పెషల్గా ఈ పచ్చి మామిడికాయ జ్యూస్ చాలా చలువ చేదండి. మనం ఇది ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఎలాంటి ప్రిజర్వేటివ్ యాడ్ చేయకపోయినా మనకి 7 days to 10 days వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే అలాగే ఉంటుందండి. మనకి ఎవరైనా సమ్మర్లో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఎవరైనా రిలేటివ్స్ అలా వచ్చారనుకోండి, ఎవరైనా గెస్ట్స్ వచ్చారనుకోండి, అప్పటికప్పుడుగా ఇన్స్టెంట్గా కలిపేసి ఇవ్వచ్చండి. లంచ్లో టైంలో తీసుకున్నట్టయితే బాగా చలువ చేస్తుందండి ఈ పచ్చి మ్యాంగో జ్యూస్. అండ్ టేస్టీ కూడా ఉంటుందండి. పిల్లలకి కూడా చాలా ఇష్టపడి తాగుతారు. సో ఇంకెందుకంటే ఆలస్యం అని ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా. ఇక్కడ నేను ఒక పెద్ద సైజు పచ్చి మ్యాంగోని తీసుకున్నానండి. చక్కగా వాష్ చేసేసుకొని తొక్క అది ఏం తీయక్కర్లేదండి. ఈ పచ్చి మామిడికాయని కుక్కర్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసి మనం దాన్ని స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. ఇక్కడ 4 to 5 విజిల్స్ వచ్చేసాయి. నేను స్టవ్ని ఆఫ్ చేసేసాను. ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఈ మామిడికాయని చూసానండి. ఇక్కడ మన మామిడికాయ బాయిల్ అయిపోయింది. ఇలా ఆ పైనుంచి తొక్కంతా తీసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం చల్లార్చుకుందామండి. ఇక్కడ మనకు వాటర్ కనిపిస్తున్నాయి కదండి, అవి మనం చల్లేయకూడదు, అలానే పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడ స్టవ్ వెలిగించానండి. ఒక బౌల్ పెట్టుకున్నాను. ఇందాక మన మ్యాంగోలో మిగిలిపోయిన వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని ఇక్కడ తీసుకున్నానండి నేను. దాంతోపాటు ఇంకొంచెం వాటర్ అవసరం అనుకుంటే ఇంకొన్నైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 1 cup వచ్చేసి షుగర్ని తీసానండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ మ్యాంగోని పైనుంచి అంతా పొట్టు తీసేసుకోవాలి. ఈ మామిడికాయ వచ్చేసి చాలా మెత్తగా ఉడికిపోయిందండి. ఒకవేళ అలా ఉడకలేదు అనుకుంటే ఒక్కసారి మనం మిక్సీ వేసుకోవాలి. లేదా అంటే ఇది పల్ప్ అనేది వచ్చేస్తుందండి. చాలా మెత్తబడిపోతే పల్ప్ అనేది మన హ్యాండ్స్కి వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఇందాక షుగర్ సిరప్ని చేసుకుంటున్నాం కదా, అదనమాట. బాయిల్ అయిన తర్వాత ఆ పల్ప్ తీసాం కదా, మ్యాంగో పల్ప్ని, అది మనం దాంట్లో యాడ్ చేసుకోవాలండి. ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే కనుక మిక్సీకి వేసుకోండి. లేదంటే ఒక 4 to 5 విజిల్స్ వస్తే కనుక ఇలా మెత్తగా అయిపోతుందండి. అంటే ఒక్కొక్క మామిడికాయ తీరుని పట్టి కూడా ఉంటుంది. ఇది చాలా గట్టి కానీ 5 విజిల్స్కి చాలా మెత్తబడిపోయింది. ఇవి పల్పునంతా నేను ఆ షుగర్ సిరప్లో యాడ్ చేస్తున్నాను. మనం ఇందాక మ్యాంగోని బాయిల్ చేసాం కదండి, దాని వాటర్ని ప్లస్ ఇంకా కొంచెం 1 కప్ సైజ్ అంతా ఎక్స్ట్రా వాటర్ని తీసానండి. ఈ షుగర్ అంతా బాగా మెల్ట్ అవ్వాలి, అంటే లైట్గా పాకంలాగా రావాలన్నమాట. అప్పుడే మనం చేసుకున్న ఈ మ్యాంగో జ్యూస్ అనేది ఒక 1 week to 10 days వరకు మనం ఎలాంటి ప్రిజర్వేటివ్ వేయకపోయినా ఫ్రిడ్జ్లో ఉంటుందండి. ఇక్కడ నేను 3 ice cubes వేసానండి. కొద్దిగా మ్యాంగో సిరప్ని వేసాను. మిగతా మనం చల్లని వాటర్ అయినా తీసుకోవచ్చు, లేదా నార్మల్ వాటర్ అయినా తీసుకోవచ్చు. మనకి అప్పటికప్పుడు తాగాలనిపించింది అనుకోండి, అలా సిరప్ని వేసుకొని మన నార్మల్ వాటర్ని యాడ్ చేసుకొని తీసుకున్నట్టయితే చాలా చాలా బాగుంటుందండి. ఎవరైనా ఇంటికి గెస్ట్ వస్తే అప్పటికప్పుడుగా మనం ఇలా చేసి ఇవ్వచ్చు. ఇది టేస్టీ ప్లస్ హెల్తీ డ్రింక్ అండి. అంతే అండి, మన యమ్మీ పచ్చి మామిడికాయ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. ఇది టేస్టీతో పాటు హెల్తీ కూడా. మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చారనుకోండి, అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా ఈ జ్యూస్ అనేది ఇవ్వచ్చండి. అండ్ సమ్మర్లో అయితే మనం మధ్యాహ్నం టైంలో అలా తీసుకున్నట్టయితే చాలా చాలా బాగుంటుందండి. చాలా చల్లగా ఉంటుంది. ఇది మనం 7 to 10 days వరకు స్టోర్ చేసి పెట్టుకో. మీరు ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో అనేది నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో కనుక చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కింద వచ్చే బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేయండి. అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.